సాయంకాల ఆరాధనకు వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 712వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోనికి వెళదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 712వ కీర్తన పల్లవి మొదటి చరణం, తదుపరి చివరి చరణంలో ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. Sing
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 9వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న భాగం జయ డేవిడ్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు గొర్రెముచ్చ హేమలత గారు చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం జయ డేవిడ్ గారు. 9వ దినం వరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వరకు. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చదువుకుందాం. అతడు కదొర్లాయోమెరును అతనిది కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయలో మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడగా కనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడుగా కనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రయాణము చేయుచున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కోలు మంబ్రే అను వారికి ఏ ఏ భాగంలో రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకునిమ్మని సొదొమరాజుతో చెప్పాను. వాక్యము పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి ప్రారంభం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకం నందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. పత్రికలోని పాఠ్య భాగము ఇంత పర్యంతము. ఓ ప్రభు సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఇంట్లో 9వ దిన ఆరాధనలోనికి అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, లోకరక్షక, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, ఈ యొక్క పగటి వేళంతా కూడా మీ బలిష్టమైన రెక్కల కింద సంఘాన్ని మమ్మలను కాచి ఈ మండలకాల ధ్యానాలలో 9వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. నా ప్రభా, ఈ దినాన మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానంతో ప్రభా మీరు మాట్లాడగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరే ఎల్లర్లకు మైక్ శబ్దం ద్వారా వినే బిడ్డలకు దీవెనకరంగా ఉండనట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించేవారు రెవరెండ్ కె ఆనంద్ అనూప్ కుమార్ గారు. మరి మన స్థానిక సంఘ సభ్యులు వారు సేవా భారత్లో మరి ఉన్నతమైన స్థితిలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకి అంశం పరిణితి చెందిన నడక అనే అటువంటి అంశం ద్వారా వారు దైవ సందేశాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. దైవ సందేశంలోనికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 343వ కీర్తన మొదటి చరణం, చివరి చరణం అనంతరం దైవ సందేశంలోకి వెళదాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. నామములో చేరి వచ్చినటువంటి విశ్వాసులందరికీ అవకాశం ఇచ్చినందుకు త్రియేక దేవునికి, ప్రత్యేకంగా మరి సంఘ గురువర్యులు దేవదాసయ్య గారికి, మరి అసోసియేట్ పాస్టర్స్ నానిబాబు గారికి, కిరణ్ పాల్ గారికి నా పక్షముగా, నా కుటుంబ పక్షముగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వాస్తవానికి ఈ సమయం మీతో ఉండటానికి నాకు అవకాశం లేదు. చైర్మన్ గారు ఇచ్చిన ఒత్తిడి, మన సంఘంలో నువ్వు సాక్ష్యం చెప్పకపోతే ఎవరు చెప్తారు అని తను ఒక సెంటిమెంట్స్ డైలాగ్స్తో నన్ను మీ మధ్యలోకి తీసుకురావటం జరిగింది. అందుకేనేమో చీరాల్లో దిగాల్సిన ఉదయం ఒంగోలులో దిగిపోయాను. నా పరిస్థితి ఆ విధముగా ఉన్నది. ఈ యొక్క ఇవ్వబడినటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని జాగ్రత్తగా మనము ఈ యొక్క కొద్ది నిమిషాలు మనము కానీ జ్ఞాపకము చేసుకుంటే మన యొక్క జీవితము పరిణతి చెందిన నడక అనేటటువంటి ఒక పాఠ్యాంశాన్ని ముందుగా పెట్టుకొని దేవుని యొక్క వర్తమానాన్ని, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో వినిపించనైనటువంటి మాటల విషయమై శ్రద్ధగా ఆలకించి ఆ పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగాలను చూస్తూ ఉంటున్నప్పుడు కేవలము ఈ ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మాత్రమే తీసుకొని పెట్టుకోండి.
ఈ వాక్య భాగాలని చదువుతూ ఉంటున్నప్పుడు ఈ లేఖన అంశాలు అన్నీ కూడా, లేకపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి స్క్రిప్చర్స్ అన్నీ కూడా ఒక క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ప్రాక్టికల్ లైఫ్ గురించి, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాస జీవితాన్ని ఎలా నడవాలి అనేటటువంటి విషయాన్ని బైబిల్ బోధిస్తూ ఉంటుంది. లేఖనాలను పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు లేఖనాలు సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. లేఖనాలను పరిశీలించినప్పుడు ఎక్స్పీరియన్సెస్, అనుభవాల గురించి కూడా ఇవి మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క లేఖనాలను మనము చదువుతుంటున్నప్పుడు ఇవన్నీ కూడా క్రైస్తవ నడవడికకు నడిపించాలి. మనల్ని ఆ యొక్క క్రీస్తుకు దగ్గరగా తీసుకువెళ్లాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఈ యొక్క స్క్రిప్చర్స్ మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క పరిణితి చెందినటువంటి క్రైస్తవ జీవితం గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు, నేటి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనము పరిశీలించుకుంటే పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్పీరియన్సెస్. అనుభవాల గురించి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రార్థన చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు, పాటలు పాడటానికి ఇష్టపడుతూ ఉంటారు, లేకపోతే వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరొక విధముగా గుర్తింపు సంపాదించుకోవటానికి మనుషులు ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది కూడా భక్తి అనేటటువంటి దానిని ఒక ఆశ్రాద్గా తీసుకొని భక్తి మా యొక్క ముసుగులో వారి యొక్క సొంత విషయాలను బయలుపరచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక 3 చోట్ల, లేకపోతే ఒక 7 అధ్యాయాల్లో రాయబడినటువంటి భాషలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3 అధ్యాయాలు, అదే అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయబడినటువంటి 3 అధ్యాయాలు, మార్కు సువార్తలో 1 అధ్యాయంలో వెల్లడి చేయబడినటువంటి 7 అధ్యాయాల్లో వివరించబడిన భాషలు అనే దానిని పెట్టుకొని సంఘాలు అభివృద్ధి చెందినాయి. మనుష్యులు భాషల విషయమై లేకపోతే ప్రార్థన చేసుకుంటే భక్తిని చేరుకుంటాం అని అనుకుంటున్నారు. కానీ లేఖన భాగాలు మనకి ఏమని సెలవిస్తూ ఉంటాయనంటే, లేఖన భాగాలు మనకు చెప్తుందంటే మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క తోటి సహోదరులతో మనము ఎటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాము అని లేఖనాలు ఎక్కువగా వివరించబడుతూ ఉంటాయి. మన యొక్క భర్తతో మనం ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాము, లేకపోతే మన భార్యతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నామని లేఖన భాగాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి. మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో మనము ఏ విధముగా పనిచేస్తున్నాము అనే విషయాలను లేఖనాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాయి. కానీ మనుష్యులు కేవలము అనుభవాలను, నేను ప్రార్థనా పరుడు అని చెప్పుకోవటానికి, లేకపోతే నేను మంచి పాటగాళ్లను అని చెప్పుకోవటానికి, లేకపోతే నేను ఒక మంచి నాయకుడును అని అనిపించుకోవటానికి ఈ యొక్క అనుభవాలతో మనిషి జీవితము ముందుకు పోతూ ఉన్నది. ఆ లేఖనాలు వేటి విషయమై ప్రాముఖ్యత ఇస్తుందో వాటిని పెడచెవిని పెట్టి, లేఖనాలు వేటి విషయమై తక్కువగా బోధిస్తూ ఉన్నదో దాని మీద శ్రద్ధ వహించటం ద్వారా వీఆర్ డిస్ఆనరింగ్ గాడ్. దేవునిని మనము అపకీర్తి, లేకపోతే మనము దేవునిని తగ్గిస్తున్నాము అనేటటువంటి భావన మనకి కలుగుతుంది. కనుక ఈ యొక్క ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికను మనము చూస్తూ ఉంటున్నప్పుడు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ యొక్క ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో మనకి కనపడుతూ ఉంటాయి. ఈ ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక పౌలు గారు జైల్లో ఉండి రాస్తూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్రేష్టమైనటువంటి ఈ పరిణతి, లేకపోతే క్రైస్తవ నడవడికి సంబంధించిన ఒక సంఘము, లేకపోతే ఒక సహవాసము, ఒక విశ్వాసి ఏ విధముగా జీవించాలి అనేటటువంటి విషయాలను ఈ యొక్క ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో వివరించడం జరుగుతూ ఉంటుంది. మొదట అధ్యాయాన్ని చూసుకుంటే అది మనకి అఫెక్షన్స్, దాని మనకి ప్రేమ ఆప్యాయతల గురించి మాట్లాడితే, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి యాటిట్యూడ్స్, ఒక విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి వైఖరుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎటువంటి వైఖరు అంటే, ఎవరైనా సరే స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే వారి జీవితము పతనానికి దావుతీస్తుంది అనేటటువంటి వైఖరులు, ఒక మోడల్స్ను ఈ యొక్క 2వ అధ్యాయంలో చూస్తుంది. అది భార్యాభర్తల మధ్య అయినా కూడా
నీ జీవితము స్వార్థము చుట్టూ కట్టబడితే నీ జీవితము పతనము అవుతుంది అని ఒక మంచి మోడల్స్ ఈ యొక్క 2వ అధ్యాయం చూపిస్తే, 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 3వ అధ్యాయము ఆస్పిరేషన్స్, మనము కలిగి ఉండేటటువంటి గురులు, మనము కలిగి ఉండేటటువంటి ఆశయాల గురించి మాట్లాడితే, 4వ అధ్యాయము అది ఆందోళన గురించి, యాంగ్జైటీస్ ఆఫ్ ద బిలీవర్ గురించి ఈ 4వ అధ్యాయం మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ 3వ అధ్యాయంలో మనకు తీసుకోబడినటువంటి ఈ యొక్క 17 నుంచి 21 వచనాలను మనము గమనిస్తూ ఉంటే, నేను ఈ 19వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటా. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. వారు సిగ్గుపడవలసిన విషయాలపై వారు అతిశయపడుతున్నారు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ అధ్యాయాన్నిటినీ కూడా ఈ పరిణితి చెందిన నడక గురించి మనము ఆలోచన చేస్తే, ఈ అధ్యాయాన్ని 2 విభాగాలుగా మనము విభాగించగలిగితే దానిలో ఉన్నటువంటి ఆ పరిణితి చెందిన ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్ వాక్ అనేది మనకి అర్థమవుతుంది. ఈ యొక్క అధ్యాయంలో మనకు బోధించేది ఏమిటంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోండి హూ వి ఆర్, మనము ఎవరు అనేది ఈ యొక్క అధ్యాయంలో బోధించబడుతుంది. మనము ఎవరో మనకు తెలియకపోతే, ఇంకొకటి దాని యొక్క భాగ్యము విభాగించినప్పుడు వేర్ వి ఆర్ గోయింగ్, మనము ఎక్కడికి వెళ్తున్నాము, మనము ఎవరో మనకి తెలియకుండా, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలియకుండా పోతుంది. కనుక ఈ అధ్యాయాన్ని మనము కానీ పరిశీలిస్తే మనము ఎవరు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. కొంతమంది చెప్పుకోవచ్చు నేను ప్రార్థనా పరును అని చెప్పుకోవచ్చు, కొంతమంది చెప్పుకోవచ్చు నేను మంచి పాటగాన్ని అని చెప్పుకోవచ్చు, లేకపోతే నాలాంటి వారు నేను చాలా చక్కటి వర్తమానం చెప్పగలను అని చెప్పుకోవచ్చు. నీ గురించి నువ్వేమన్నా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో కంప్యూటర్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది కనుక ఈ యొక్క టేప్ రికార్డర్ చూసుకొని నేను టేప్ రికార్డర్ను కాదు నేను కంప్యూటర్ని అని చెప్పుకుంటే, దాని మేకర్కి, దాన్ని తయారు చేసిన వ్యక్తికి అది టేప్ రికార్డరు, అది కంప్యూటర్ కాదు అని తెలుసు. నీ గురించి నీవేమి తెలుస్తున్నావు మనకు తెలియదు, కానీ అవర్ క్రియేటర్, మన సృష్టికర్త మన గురించి ఏమనుకుంటున్నాడు అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక హూ వి ఆర్, మనము ఎవరము అనేది మనకు తెలియకపోతే ఈ పరిణితి చెందినటువంటి నడక విషయాన్ని మనము అర్థం చేసుకోలేము. ఈ యొక్క మనము ఎవరము అని మనము తెలుసుకోవాలి అని అంటే, దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తున్నటువంటి ఈ యొక్క 5 విషయాలు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము ఎవరము, విశ్వాసులము అయిన మనము ఎవరము అనేటటువంటి దాన్ని, ఈ యొక్క విషయాలను ఇక్కడ దేవుని యొక్క వర్తమానము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. 3వ అధ్యాయాన్ని తీసి పెట్టుకుందాం. అక్కడ తీసి చెప్పబడినటువంటి 3వ వచనాన్ని మనము గాను చూస్తే, మన ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు క్రీస్తులో ఏమిటి, హూ వి ఆర్, మనము ఎవరము, మన గురించి మనం ఏమైనా చెప్పుకోవచ్చు, మన గురించి మనం ఏమన్నా ఆలోచించుకోవచ్చు, మన విషయమై అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము లేకపోతే మన సృష్టికర్త మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక పౌలు భక్తుడు ఈ యొక్క విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఈ 3వ వచనంలో తను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారమై ఉన్నాము అనేటటువంటి మాటను ఇక్కడ చెప్పబడుతున్నది. మనము ఎవరము అని అంటే సున్నతిని ఆచరించు వారము అనేటటువంటి విషయాన్ని మనము అని మాట్లాడుతూ పౌలు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు అని అంటే, ఏమిటి ఈ సున్నతి విషయం తను మాట్లాడుతున్నాడని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మనము అని చెప్పబడినటువంటి ప్రజలలో ఎవరు ఉన్నారంటే ఎపిఫ్రోదితు, ఆయన కంప్లీట్గా ఆయన అన్యుడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క ఫిలిప్పైన్ జైలర్, మారు మనసు పొందిన ఆ ఫిలిప్పైన్ జైలర్, ఈ అన్యుల విషయము వాళ్ళు యూదులు కాదు,
కానీ వారి విషయము పౌలు గారు సంబోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, మనము సున్నతి పొందిన వారము అనేటటువంటి మాటను అతడు చెబుతున్నాడు. మనము సున్నతి పొందిన వారము అనే దానికి భావనగానే మనము తీసుకుంటే దాని యొక్క భావం ఏంటంటే శారీరక సంబంధమైనటువంటి సున్నతి కాదు, కానీ వీఆర్ ఎ కవెనెంట్ పీపుల్. అంటే మనము ఎంపిక చేయబడినటువంటి జనాంగము, లేకపోతే వాగ్దానము చేయబడినటువంటి జనాంగము. యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించబడిన ప్రతి వారికి ఇచ్చేటటువంటి ఐడెంటిటీ ఏమిటంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ కవెనెంట్. అంటే మనము వాగ్దానమైనటువంటి జనము అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యంలో మనకి వివరించటం జరుగుతుంది. అది సున్నతి పొందిన వారము అనేటటువంటి మాటను అక్కడ మనకి చెప్పబడుతుంది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది! యేసుక్రీస్తు వారితో కలిగి ఉండేటటువంటి రిలేషన్ ద్వారా, ఆయనతో కలిగిన సంబంధ బాంధవ్యాల ద్వారా మనము పొందుకునేటటువంటి ఐడెంటిటీ ఇది. మనము కవెనెంట్ పీపుల్ అంటే వాగ్దాన ప్రజలము అనేటటువంటి మాటను చెప్తుంది. రెండవ విషయం, మనం చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే, మేము ఎస్సీ క్రైస్తవులమండి, మేము బీసీ క్రైస్తవులమండి, మేము కమ్మ క్రైస్తవులమండి, మేము రెడ్డి క్రైస్తవులండి, ఆ క్రైస్తవులు ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యము చెబుతుంది, యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన మనల్ని మనకిచ్చినటువంటి గుర్తింపు ఏదన్నా ఉన్నదేంటి అంటే, ఐడెంటిటీ ఈజ్ వీఆర్ ద కవెనెంట్ పీపుల్, వాగ్దానము చేయబడినటువంటి ప్రజలము. రెండవది, ఈ 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఎవరు అండి మనము దేవుని యొక్క ఆత్మ చేత ఆరాధించు ప్రజలమై ఉన్నాం. అవర్ ఐడెంటిటీ నాట్ ఓన్లీ ద కవెనెంట్ పీపుల్, మనము కేవలము వాగ్దానము చేయబడిన ప్రజలము కాదు, మనము ఎవరమంటే మనము ఆరాధించేటటువంటి ప్రజలము. ఆ యొక్క ఆత్మ ద్వారా దేవునిని మనము ఆరాధించేటటువంటి వారము. వీఆర్ వర్షిపింగ్ పీపుల్. మనము విగ్రహాలను ఆరాధించే వాళ్ళం కాదు, లేకపోతే విగ్రహాలతో చక్కగా ఒక మంచి గుడి కట్టుకొని పూజించే వాళ్ళము కాదు. మనము ఆత్మతో దేవునిని ఎరిగిన వారముగా దేవునిని ఆరాధించే ప్రజలమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము వాగ్దానము చేయబడిన ప్రజలము, మనము ఆరాధించే ప్రజలము. మూడవది ఈ యొక్క 3వ వచనంలోనే చదివితే, మన శరీరమందు ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నా. ఇంగ్లీష్లో రాయబడినటువంటి మాట గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం ఎవరము? వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. మనం ఎవరు అంటే క్రీస్తును కేంద్ర ఆరాధితంగా చేసుకొని ఆయన్ను పూజించేటటువంటి ప్రజలము. మన జీవితంలో ఉన్నది ఎవరంటే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. క్రీస్తు మన జీవితంలో ఉన్నాడు కనుక ఆ క్రీస్తును కలిగినటువంటి ప్రజలము అని చెప్తున్నాడు. వీఆర్ కవెనెంట్ పీపుల్, వీఆర్ వర్షిపింగ్ పీపుల్, వీఆర్ క్రైస్ట్ సెంటర్డ్ పీపుల్. మనము ఆయన మహిమ పరిచే ప్రజలము అని చెబుతూ 20వ వచనంలోకి వచ్చేసరికి మనకు ఒక గొప్ప గుర్తింపును మనకి అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆ 20వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటండి? మన పౌరస్థితి పరలోకమందు. వావ్! మనము ఈ భూలోకమునకు సంబంధించిన వారము కాదు, మన సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మనము ఎవరము? పరలోక సంబంధులం. మనం ఎవరుమో మనకు తెలియకపోతే మన నడకడిక, మన గురి ఏంటో, మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన జీవన విధానము ఎటు వెళుతుందో తెలియకుండా పోతుంది. కనుక పౌలు ఈ యొక్క 3వ అధ్యాయములో తను ఫిలిప్పీలకు రాసిన సంఘానికి బోధిస్తూ, మీరు వాగ్దానము చేయబడినటువంటి ప్రజలు, మీరు ఆరాధించేటటువంటి ప్రజలు, మీరు క్రీస్తును కేంద్రముగా కలిగినటువంటి ప్రజలు, మీరు పరలోక సంబంధమైనవి. అంటే
మీరు మీ పాదాలు నేల మీద ఉన్నాయి. ఇక్కడున్నటువంటి అవసరతలో పాల్గొంటూ ఉంటారు, ఇక్కడున్నటువంటి పోరాటాలలో పాల్గొంటూనే ఉంటారు, అన్ని విషయాలలో మీరు పాల్గొంటూ ఉంటారు. కానీ మీరు ఈ లోకమునకు సంబంధించిన వారు కాదు, మీరు పరలోకానికి సంబంధించిన వారు అనేటటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తను ఇక్కడ వివరించటం అనేది జరుగుతూ ఉన్నది. కనుక మనము వాగ్దానము చేయబడిన ప్రజలము, ఆరాధించేటటువంటి ప్రజలము, క్రీస్తును కేంద్రముగా చేసుకున్నటువంటి ప్రజలము, మనము పరలోక సంబంధము వారము. చివరిగా 5వదిగా ఈ యొక్క 20-21 వచనాలు చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా, లోలీ బాడీ అని చెప్తూ ఉన్నాడు. ఈ శరీరము అనేది ఇది మట్టయిపోయే శరీరమే, ఇది పగిలిపోయే శరీరమే, ఇది బలహీనమైన శరీరమే. కానీ ఈ శరీరము దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి బహుమానం. ఇది మట్టయిపోయేదే, బలహీనమైపోయేదే, ఇది 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 ఈ లోకంలో నశించిపోవాల్సిందే. కానీ ఈ శరీరానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక నిరీక్షణ, మనకిస్తున్నటువంటి గుర్తింపు ఏంటంటే వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. ఈ శరీరము మహిమ శరీరముగా రూపాంతరం చెందుకుంటుంది. కారణం, మనం ఎవరో మనకు తెలిస్తే మన యొక్క గురి, మన యొక్క ప్రయాణము, మన గమ్యము ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎవరో మనకు తెలియకపోతే మన నడక ఎటువైపు పోతుందో మనకి తెలియకుండా పోతుంది. కనుక పౌలు భక్తుడు తను వివరిస్తూ మన ఐడెంటిటీని, ఎవరైతే క్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించి ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారికి ఇచ్చినటువంటి గుర్తింపు ఈ యొక్క 5 విషయాల్లో కనపడుతూ ఉంటుంది. మనం ఎవరమండి? మనము వాగ్దానము చేయబడిన ప్రజలము. మనం ఎవరమండి? దేవునిని ఆత్మ ద్వారా ఆరాధించేటటువంటి ప్రజలము. మనం ఎవరమండి? క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, అంటే మన యొక్క గుర్తింపు క్రీస్తు కేంద్రంగా మన జీవితము ముడిపడి ఉన్నది. మనం ఎవరమండి? మన పౌరస్థితి పరలోక సంబంధమైనది. అంటే మనం ఎక్కడ చెందిన వారము? మనము భూమిలో నివసిస్తున్నా. కానీ ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు తప్పుడు బోధనలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి. కనుక ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేమిటంటే, ఈ శరీరములో మనము పగిలిపోయేది, ఈ శరీరము ఈ లోకంలో జీవించాల్సిందే, ఈ శరీరము మనకి అనారోగ్యము పాలవ్వాల్సిందే. మనకేదైనా ఒక తీవ్రమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, ఎవరైనా చెబితే ఈ రోగం మీకు బాగైపోతుంది అని చెప్తే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు ఆ రోగాన్ని నయము చేయకపోవచ్చు. దేవుడు ఆ రోగాన్ని నయం చేయకపోవచ్చు. ఆ నయం చేశాడు అనుకుందాం, ఒక 90 ఏళ్ళు బతుకుతామండి. 90 ఏళ్ళు బతికినా కూడా మన గమ్యస్థానం ఏంటండి? ఈ శరీరము రూపాంతరము చెందుకోవాల్సిందే. కనుక తప్పుడు బోధనలో నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు తగ్గిపోయింది చూసుకో, నీకు బాగైపోయింది చూసుకో అని అంటే మీరు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గుర్తింపు ఈ లోకంలో జీవించేది కాదు. మన గుర్తింపు, మన పౌరస్థితి ఎక్కడిది? పరలోక సంబంధమైనది. కనుక మన యొక్క కాబట్టి మనమేమిటో మనకి తెలిసింది, మనమెవరమో మనకు తెలిసింది. కనుక మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మన నడక ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. మనము ఎవరమో మనము తెలుసుకున్న తర్వాత మన ప్రయాణము, మన గమ్యము, మనం కదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కడికి అనేది ఈ యొక్క వాక్య భాగాలను కానీ మనము గమనిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయాలను మనం ఇక్కడ 12వ వచనంలో మనం చూద్దాం. 12వ వచనం చూస్తే, ఇదివరకే నేను గెలిచి తినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినైనను నేను అనుకునటలేదు, కానీ
నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని. మన గురి దేవుడు క్రైస్తవులుగా నిన్ను నన్ను పాపముల నుంచి విడిపించింది దేని కొరకు? దేవుడు మన కొరకు తన యొక్క సొంత కుమారుని తన యొక్క మహిమను విడిచిపెట్టి నీలాగా నాలాగా జీవించి ఆ పాపము నుంచి విడుదల కలుగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది దేని కొరకు? ఆ ఉద్దేశము నిన్ను నన్ను పట్టుకొనకపోతే, ఆ ఉద్దేశం కానీ నీ జీవితం నా జీవితంలో ఆశయం కాకపోతే, ఇంకొక విధంగా చెప్పాలంటే నా పర్సనల్ అజెండా ఏం లేదు. ఎందుకంటే నేను వాగ్దాన జనాంగాన్ని, నేను ఆరాధించేవాడిని, నేను క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తిని, నా పౌరస్థితి పరలోక సంబంధమైనది, నేను మహిమ శరీరంలోకి మార్చబడుతున్న వాడిని కనుక నా జీవితము నా ఆశయాలు కాదు, నా యేసు ఆశయాలే నా ఆశయాలు. దేవుని ఉద్దేశాలే నా జీవిత ఉద్దేశాలు, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలే నా ఆలోచనలు అని పౌలు భక్తుడు తన యొక్క ఆ అనుభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తను నన్ను పట్టుకున్నాడు, కాట్ హోల్డ్ ఆఫ్ మీ. దేని నిమిత్తము నన్ను దేవుడు ఈ మందిరంలో కూర్చోబెట్టాడు? దేని నిమిత్తము మరొక సంవత్సరము నన్ను ఈ యొక్క శ్రమల దినాలలో మన మందిర ఆవరణములు చేరి ఆరాధించటానికి ఆయన నన్ను బ్రతికించాడు. మనము దానిని జ్ఞాపకం చేసుకోకుండా నేను ఈ కార్యాలు చేశాను, నేను ఆ మంచి పనులు చేశాను, ఈ దాన ధర్మ కార్యక్రమాలు చేశాను, నేను ఇంత మంచి పనులు చేసుకున్నాను అని అంటే, అది ఏ దేవుడు గుర్తించకపోతే, నీకు నువ్వుగా అనుకుంటే టేప్ రికార్డర్ నేను కంప్యూటర్ అన్నట్టుంటుంది, నేను కంప్యూటర్ అని అన్నట్టుంటుంది. నీవెవరో నీవు తెలుసుకోకపోతే ఈ యొక్క వాక్యము చెప్తున్నది ఏంటంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడుతునో దానిని పట్టుకోవాలనేటటువంటి విషయాన్ని, ఆ ఆత్మీయ సంబంధమైనటువంటి సత్యాన్ని ఈ యొక్క పరిణితి చెందవలసిన క్రైస్తవులకి బోధిస్తున్నటువంటి విషయాల్ని దాన్ని చెబుతూ ఈ యొక్క 12, 13 వచనాలలో 14వ వచనాల్లో ఆయన చెప్పినటువంటి ఒక మాట అక్కడ మనం గమనిద్దాం. ఈ యొక్క 11వ వచనములో, ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని, 12లోకి వస్తాను, పరిగెత్తుచున్నాను అనేటటువంటి మాట వాడాడు. 13వ వచనంలోకి వచ్చేసరికి ముందు ఉన్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని అన్నాడు. 14వ వచనంలోకి వచ్చేసరికి గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అనేటటువంటి మాట. ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, టు నో క్రైస్ట్, నన్ను ఎవరైతే పట్టుకున్నాడో, ఎందు నిమిత్తము పట్టుకున్నాడో దానిని తెలుసుకోవటానికి నా జీవిత గురి. ఆ గురి ఎట్లా వస్తుందండి? బైబిల్ చదివితే మాత్రమే కాదు, దానికి విధేయత చూపుట ద్వారా, ఆ వాక్యము పట్ల విశ్వాసము కలిగి ఉండుట ద్వారా ఒక క్రైస్తవుడు ఆ పరిణితిలోకి వెళ్ళగలడు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆ యొక్క దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యంలో నుంచి మనము పొందేటటువంటి ఆ యొక్క జ్ఞానం మనకి అక్కడ కనపడుతుంది. ఈ ప్రెసాన్, పరిగెత్తుచున్నాను అనే మాటకి మనం చూస్తే, మనము పరలోక సంబంధమైన వారము అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేస్తుంటే, ఈ యొక్క పరిగెత్తే వారికి నడిచేవారికి చాలా తేడా ఉంటుందండి. నడిచేవారిని అడిగితే, అరే ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, తెలియదురా అట్లా వెళ్తున్నా అని అంటారు. అదే పరిగెత్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, వారు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు. ఆ పరిగెత్తేవాడికి తను త్వరగా వెళ్ళవలసిన స్థితి వారికి తెలుసు కనుక దానికోసము వేగిరపడుచున్నాను అని అంటే, ఒక అథ్లెట్ పరిగెత్తేవాడు తన శరీరంలో ఉన్న శక్తిని అంతటినీ కూడగట్టుకుని
ఆ గురి యొద్దకు. దేవుడు దేని నిమిత్తము తనను పట్టుకున్నాడో దానికోసం శ్రమ పడుతూ మరోవైపు చూడకుండా దానిని అందుకోవటానికి అతను వెళ్తున్నాను అని చెప్తాడు. దానిలో నుంచి మనము ఈ యొక్క 11వ వచనంలోనికి వస్తే, ఈ యొక్క 11వ వచనములో ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము. ఇంక 2 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి నిమిత్తము. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి 3వ దినమును లేచాడు కనుక ఆ శక్తిని నేను తెలుసుకోవటానికి ఆ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆ శక్తి ఏంటో, ఆ పునరుద్ధాన శక్తి ఏంటో 11వ వచనములో వ్రాయబడి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. దేనికోసం వేగిరపడుతున్నాడు? దేనికోసం పరిగెత్తుతున్నాడు? దేనికోసం శ్రమ పడుతున్నాడు? ఆయనను తెలుసుకోవటానికైతే ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవటానికి తను వేగిరపడుతూ ఉన్నాడు. 3వదిగా దేనికోసం వేగిరపడుతున్నాడు అనంటే అక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ప్రజెంట్ క్రిస్టియన్ చర్చ్, క్రైస్తవ సంఘము ఎలా ఉన్నది హైదరాబాదులో అని చూస్తే, ప్రాస్పరిటీ గాస్పుల్, అభివృద్ధి చెందుతారు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి ఈ నూనె కొనుక్కుంటే నీకు స్వస్థతే, ఈ విషయాలు తీసుకుంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాం. తప్పుడు బోధలతో చెబుతూ ఉన్నారు. కానీ ఈయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు నిమిత్తము శ్రమ, సిలువ అనేది నేటి బోధలలో లేకుండా పోయింది. క్రీస్తును నమ్ముకుంటే శ్రమలు ఉండవు, క్రీస్తును నమ్ముకుంటే అనారోగ్యం ఉండదు, క్రీస్తును నమ్ముకుంటే పేదరికం ఉండదు, క్రీస్తును నమ్ముకుంటే జబ్బులు ఉండవనే తప్పుడు బోధలు చేస్తున్నాయి. బైబిల్ ఎప్పుడూ కూడా అటువంటి విషయాలను బోధించదు. కలిగి ఉన్న దానిలో ఆయనను మహిమపరచటానికి, నశించుచున్న ఆత్మలను దేవుని వద్దకు నడిపించటానికి, ఆ నిత్య నరకాగ్నిలోకి వెళుతున్నటువంటి ప్రజలను ఆయనను వాగ్దానం చెందిన ప్రజలముగా వారిని నరకములో నుంచి లాగటానికి ఆయన కోసము నేను శ్రమలలో పాలిభాగస్తున్నవుతాను. క్రీస్తు కొరకు అవమానపడతాను, క్రీస్తు కొరకు నిందలు పడతాను, క్రీస్తు కొరకు నేను దెబ్బలు తింటాను, క్రీస్తు కొరకు నేను సహించుకుంటాను. సిలువ లేనిది సువార్త లేదు, సిలువను జ్ఞాపకం చేసుకున్న శుభవర్తమానము లేదు. తను చెబుతున్నాడు, నాకు ఆయన శ్రమలలో పాలిభాగస్తాం. ఎప్పుడు? మన గుర్తింపు వాగ్దాన ప్రజలైనప్పుడు. ఎప్పుడండి? మనము ఆరాధించే ప్రజలమైనప్పుడు. ఎప్పుడండి? మనము క్రీస్తును కేంద్ర ఆధారితముగా జీవిస్తున్న జీవన విధానం అయితే, మనము పరలోక సంబంధం వారమైతే, మనము రూపాంతర అనుభవంలోకి, లేకపోతే ఈ శరీరంలో నుంచి మహిమ శరీరంలోకి వెళ్తున్న ఆ గుర్తింపు కలిగితే, మనము ఆ గుర్తింపు కలిగితే, పౌలు చెప్తున్నాడు ఆ పరిణితి ఏంటంటే, నేను ఎవరినో నేను గుర్తించాను కనుక నా గురి ఏంటో నాకు తెలుసు. అదేంటంటే టు నో క్రైస్ట్. క్రీస్తు గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. నన్ను ఎక్కడైతే పట్టుకున్నాడో ఆయన్ని తెలుసుకోవాలి అని తను బోధిస్తూ తను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే టు నో ద పవర్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము అని చెబుతూ టు నో హిస్ సఫరింగ్స్. నేను వెనక ఉన్న వాటిని మరిచి అనే మాటలో ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, ఇట్స్ నాట్ సో ఈజీ. నా గతాన్ని మర్చిపోవటం నాకంత సులువు కాదు. కానీ తను చెబుతున్న మాట ఏంటంటే, నీ భవిష్యత్తు జీవితము,
క్రీస్తును తెలుసుకోవాలి అని అనుకుంటే నీ పాప జీవితము నీకు ఆటంకం కాకూడదు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడి మర్చిపోయినటువంటి నీ అవిధేయత జీవితము మరలా జ్ఞాపకం వచ్చి నిన్ను ముందుకు వెళ్ళకుండా అది ఆటంకము కాకూడదు అని చెబుతూ, టు నో క్రైస్ట్, టు నో హిస్ రెజరెక్షన్ పవర్, టు నో హిస్ సఫరింగ్స్. ఆయనను, క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలి. క్రీస్తు యొక్క శ్రమలలో నేను పాలిభాగస్తున్నాయి. నేను నశించుచున్న వారిని నేను యేసు వద్దకి నిత్య దేవుని యొక్క సన్నిధానములోకి తీసుకురావాలి అనేటటువంటి ఆశయాలు. యేసు ఏమి ఆశయం కలిగి ఉన్నాడే అదే నా ఆశయం. ఎందు నిమిత్తం నన్ను పట్టుకున్నాడో అదే నా ఉద్దేశం. ఆ యేసు ఉద్దేశము మన ఉద్దేశముగా మన జీవితములో దేవుడు ఆశీర్వదించి ఆయన రూపాంతర అనుభవంలోనికి మనల్ని నడిపించాలని ప్రభువును వేడుకుంటూ దేవుని యొక్క నిండైన దీవెనలు, దైవాశీస్సులు మీకు కలుగునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డల ప్రార్థింతుము. మహోన్నతుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో 9వ దినము ఇటు రీతిగా ఈ సాయంకాల వేళలో మమ్ములను సంఘాన్ని అంతటిని కూడా మీరు తీసుకుని వచ్చారు. ఈ ఆరాధనలో కీర్తన ద్వారా మీ నామాన్ని స్తుతించాం. ఆరాధన ద్వారా మీరు మహిమనందారు. మీ దాసులు రెవరెండ్కి ఆనందనఫ్ కుమార్ గారిని మీ పక్షాన నిలవబెట్టుకుని మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి బిడ్డల హృదయాల్లో భద్రపరచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా బిడ్డలు కలిగి జీవించుటకు మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సైడ్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి.
మా సంఘ కాపరులు, వారి కుటుంబాలు, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. మా సంఘ పిసిసి చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, పిసిసి ఎల్సిసి సభ్యులను బట్టి, స్త్రీల సమాజము, యవన బిడ్డలు, సండే స్కూల్ బాలబాలికలను బట్టి, కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతదనక బిడ్డలందరినీ కూడా మీరు రెక్కల నీడలో భద్రపరుస్తూ వచ్చారు. ఇటు రీతిగా సజీవముతో మీ సన్నిధిలో స్తుతించడానికి మీ కృప చూపించారు. చదువుచుంటున్నటువంటి వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఇంతదనక ఎగ్జామ్స్ అన్నిటిలో మీరు తోడుగా ఉన్నారు. రాయబోయేటువంటి పరీక్షలు కూడా మీ కృపను బిడ్డలతో ఉంచమని ప్రార్థన చేయించున్నాను దేవా. అదే రీతిగా కష్టకాలంలో, శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటి నుంచి మీరు విడుదల దయచేయండి. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటే మీ కృపను వారితో ఉంచమని ప్రార్థన చేయించున్నాను దేవా. శారీర బలహీనతలతో బాధపడుచున్నటువంటి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా ప్రియులు డేటా విజయ్ కుమార్ గారి కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. వారు శారీర బలహీనతతో బాధపడతా ఉన్నారు ప్రభా. ఏ సమస్యతో, ఏ వ్యాధితో అయితే బాధపడతా ఉన్నారో తన దేహంలోనికి పంపబడుచున్నటువంటి మందుల ద్వారా సంపూర్ణ స్వస్థత ఇవ్వమని ప్రార్థన చేయించున్నాను దేవా. నూతన దేవాలయ నిర్మాణం కొరకై మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. అనేకులు ప్రభా నిర్మాణాన్ని ప్రభా చక్కగా నిర్మించుకోవడానికి కానుకలు ఇస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ఇచ్చినటువంటి కానుక కంటే రెట్టింపు దీవెనల ఆశీర్వాదములు కుటుంబాలతో మీరు ఉంచమని ప్రార్థన చేయించున్నాను దేవా. అదే రీతిగా ఈ ఆరాధనలో చేరి ఇంత తనక మీ నామాన్ని స్తుతించినటువంటి మా సంఘ కోయర్ బృందాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. చక్కటి సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియ బిడ్డను, కుటుంబాన్ని మీ కృపలు జ్ఞాపకం చేసుకునండి. సెక్షన్స్ను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేయించున్నాను దేవా. ఈ మండల కాలపు ధ్యానాల్లో అనేకులు ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు దేవా. వారు అనుకున్నటువంటివన్నీ కూడా ప్రభా విశ్వాసముతో మీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలాన్ని వారి జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. విశేషంగా ఈ యొక్క శుక్రవారం దినాన్ని ఆరాధన తదనంతరం జరగనైనటువంటి ప్రభు భోజన సంస్కారపు ఆరాధనలు అనేకులు సిద్ధపడి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. మీ శారీర రక్తంలో పాలు పొందడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఇంకొన్ని మారు మనస్సు, రక్షణ లేనటువంటి బిడ్డలకు ప్రభా ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయముగా బిడ్డలు గుర్తించి మీ రక్షణను గుర్తెరిగి బిడ్డలు ప్రభా మీ రక్షణ మార్గంలో, విశ్వాసములు స్థిరులై ముందు కొనసాగడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డల వారి గృహాలకు తిరగనే విలుచుండగా మీ క్షేమాన్ని అనుగ్రహించి రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మరల వేకుని మీ సన్నిధిలో కూడి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని యేసు అతి శ్రేష్టమైనటువంటి నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరములైనవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్.